ఆడదాని అందమే తన అసలైన గుర్తింపు అని అందరూ అంటారు. కాని ప్రతిసారి అది బాహ్య సౌందర్యం అవ్వాలి అనే ఆ రూలేమీ లేదు కదా. ఇది రాయ్పూర్కి చెందిన నేహా కథ. తను తన బలహీనతలకు అందమనే కొత్త పరిభాషను ఇచ్చింది. నిజానికి నేహా ఎంతో మంచిది, సర్వగుణ సంపన్నురాలు. అయినప్పటికీ కూడా తనకసలు పెళ్లే కావడం లేదు. ఆ కారణంగా తన కుటుంబం చాలా విసిగిపోతుంది. భగవంతుడా, నీ కారణంగానే ఇవాళ నేను ఇలా ఉన్నాను. దానికి నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అయినా సరే ఇవాళ నేను ఒకటి నిన్ను వేడుకోవడానికి వచ్చాను. అదేమిటంటే నా కూతురు నేహా పెళ్లి. ఒక తండ్రిగా నేను నా జీవితంలో నా కూతురి పెళ్లి చూడాలనుకుంటున్నాను. అదే అన్నిటికంటే నాకు పెద్ద అదృష్టం. నా కూతురు ఎంతో చక్కగా ఉంటుంది. అయినా సరే ఇంతవరకు తనకసలు పెళ్లి కావడం లేదు. తనలో లోపం ఉందని నేను ఒప్పుకుంటాను. దానికి పరిష్కారం కూడా నేనే వెతకవలసి ఉంటుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? మాకిలాంటి అన్యాయం చేయకు దేవుడా. చేతులు జోడిస్తున్నాను. నా కూతురి జీవితం ధన్యమయ్యేలా చేయండి స్వామి. పాపం నేహా వాళ్ల నాన్న తన కూతురు కోసం నిజంగానే చాలా బాధపడుతున్నాడు. దానికి పరిష్కారం వెతికినప్పటికీ తనకి పెళ్లి జరగడం లేదు. ఒకవైపు ఈ ప్రశ్న అయితే, అలాగే మరొక వైపు నెలల తర్వాతైనా మొత్తానికి నేహా జీవితంలోకి ఒక కొత్త అబ్బాయి ప్రవేశించాడు. అతని పేరు రాహుల్. వాళ్ళిద్దరూ ఆన్లైన్ పెళ్లి యాప్లో కలుసుకోవడం జరిగింది. కానీ నిజానికి వాళ్ళిద్దరి సంబంధం బలపడుతూ వచ్చింది. నేహాకి రాహుల్ నచ్చేశాడు. కానీ రాహుల్ మనసులో కూడా నేహా చోటు సంపాదించుకుంటూ వచ్చింది. నిజముగానా? మీరు నా కాల్ కోసం ఎదురు చూస్తున్నారా? అవును. వావ్, విని చాలా సంతోషంగా ఉంది. నేహా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ ప్రతి ఫోటోలోనూ మీరు మీ తల మీద పైటెందుకు కప్పుకున్నారు? అది 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 సంస్కారం. అది నా సంస్కారం అండి. మీకు తెలుసా, ఫోటోలో కూడా నేను తల మీద నుంచి పైట తీయను. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి సంస్కారం ఇదే కదా. చాలా బాగుంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారా? నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీరు నాకు దక్కారు. కాలం గడిచే కొద్దీ వీళ్ళిద్దరూ రాత్రి పగలు చాట్, వీడియో కాల్, సరదాగా మాట్లాడుకుంటూ గడపటం మొదలుపెట్టారు. ఇక మొత్తానికి విషయం ముందుకు వెళ్ళింది. అమ్మా నేహా, నీ గురించి రాహుల్ చాలా చక్కగా మెచ్చుకున్నాడు. నిజంగా నువ్వు చాలా మంచిదానివి. సంస్కారం గురించి చెప్పాలంటే తల మీద నుంచి పైట ఎప్పుడూ కూడా తీయడం లేదు. అవును, మా కూతురు నిజంగా చాలా సంస్కారవంతురాలు. నిజంగా మా అదృష్టం పండినట్టే. మాకు ఇంత మంచి కోడలు దక్కింది. ధన్యవాదాలు ఆంటీ గారు. సరే మరి, ఇంకా ఈ విషయాన్ని ఎక్కువలాగా అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు. అందుకని ఈ పెళ్లి ఖాయం. ఏమంటారు బావగారు? తప్పకుండా సంబంధం ఖాయం అనుకోవచ్చు. సరే, మొత్తానికి రాణాగారి ప్రార్థనకు ఫలితం దక్కింది. నేహాకి పెళ్ళయింది. మొత్తం ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. కాని అప్పుడే నేహా రాహుల్ వాళ్ళమ్మకి టీ ఇవ్వడానికి లేస్తుంది. తన పొడవైన జుట్టు కుర్చీలో ఇరుక్కుంటాయి. ఆ తర్వాత నేహా బలహీనత అందరి ముందు బయటపడుతుంది. ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. ఏమిటిదంతా? ఇదెలా సాధ్యమవుతుంది? అరే, ఇదైతే ఇది మా పట్ల పూర్తిగా మోసం. లేదు లేదు, నేను అది ఒప్పుకుంటాను. ఇది ఆశ్చర్యపరిచే, స్తంభింపజేసే విషయం అని తెలుసు. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు. నేను మీకు చెప్పాలనే అనుకున్నాను. ఏంటి? నీకు చిన్నప్పటి నుండి గుండా? ఇంతవరకు ఈ విషయాన్ని నువ్వు నా దగ్గర దాచిపెట్టావా? ఏమన్నావు నువ్వు తల మీద పైటను ఎందుకు కప్పుకున్నానన్నావు? అది నీ సంస్కారం అన్నావు కదా. ఎదుటి వాళ్లను ఇరికించడమే నీ సంస్కారం అని అర్థం అయ్యింది. లేదు లేదు రాహుల్, నేనిదంతా కావాలని చెయ్యలేదు. లేదు, నువ్వు ఇదంతా కావాలనే చేశావు. లేకపోతే ఇదంతా ఈ విధంగా మా ముందు బయటపడేది కాదు. నువ్వు నన్ను బాధ పెట్టావు నేహా, చాలా దారుణంగా బాధ పెట్టావు. అమ్మా, నాన్న, ఇక్కడి నుండి పదండి. ఇంకా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. వద్దు రాహుల్, వద్దు, ఆగు, ప్లీజ్ ఆగు. మొత్తానికి దేని గురించి భయపడ్డారో అదే జరిగింది. నేహా తల మీద జుట్టు లేదనే నిజం అందరి ముందు బయటపడింది. పెళ్లి పెటాకులయ్యింది. రాహుల్ ఇంకా తన కుటుంబం కోపగించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయింది. నేహా చాలా బాధపడుతూ ఉంటుంది.
అలాగే మరొక వైపు రాహుల్ మనస్సు అల్లకల్లోలమైపోతుంది. ఒప్పుకోవాల్సింది దేవుడా, నువ్వు చాలా దారుణం. ఎంత బాగా ఆటలాడావు. అందమైన సంస్కారవంతురాల్ని వెతకడానికి వెళితే తల మీద జుట్టు లేని పెళ్లి కూతుర్ని నాకు ఇచ్చావు. అసలు నాకు ఎందుకు ఇలా జరిగింది? పాపం రాహుల్ జరిగిన విషయానికి తను చాలా దిగులు పడ్డాడు. తను నేహాతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. కానీ నేహ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. తను రాహుల్కి ఎన్నో కాల్స్, మెసేజెస్ చేస్తూనే ఉంది. ఒక్కసారైనా రాహుల్ తన మాట వింటాడేమోనని. కానీ రాహుల్ మాత్రం తన మాట వినడానికి సిద్ధంగా లేడు. అసలు నీ సమస్య ఏమిటి? ఇంకా ఎన్ని కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటావు? నేను చెప్పాను కదా, నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. నా మాట వినండి. నేనేదైతే చేశానో దాని వెనుక ఒక కారణముంది. అందుకే చేశాను. ఒకసారి నన్ను కలిసి నాతో మాట్లాడండి. అన్ని రోజులు నేహాని పట్టించుకోకుండా వదిలేసిన తర్వాత ఇవాళ తన మాట విని రాహుల్ తనకి నో చెప్పలేకపోయాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలవాలని అనుకుంటారు. నన్నిక్కడికి కలవడానికి వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. రాహుల్, నన్ను క్షమించు. నీ దగ్గర నిజం దాచి నేను తప్పు చేశాను. కానీ నేను నిజం చెప్తున్నాను. నాకంతకంటే వేరే దారి లేకపోయింది. నేను భయపడ్డాను. ఎన్నో ఏళ్ల శాపం కారణంగా నేను మాత్రమే కాదు, మా రాయ్పూర్లో ప్రతి ఆడపిల్ల ఇదే బాధ అనుభవించాల్సి వస్తోంది. శాపమా? ఏమి శాపం? ఏళ్ల క్రితం మా రాయ్పూర్లో ఒక ఆడపిల్ల పుట్టింది. తన పేరు కేసర్. పుట్టుకతోనే తన తల మీద జుట్టు లేదు. ముందు తన ఇంట్లో వాళ్ళు అనుకున్నారు పెరుగుతున్న కొద్దీ తన తల మీద జుట్టు కూడా పెరుగుతుందని. కానీ అలా జరగలేదు. తనకి జుట్టు లేని కారణంగా అందరూ నవ్వారు, మాటలన్నారు. పెళ్ళీడొచ్చింది. ఏ సంబంధమూ కుదరలేదు. నెమ్మదిగా అందరూ తనని అపశకునం అనడం మొదలుపెట్టారు. అపశకునమా? చాలా దారుణం. కేసర్ చాలా అనుభవించింది రాహుల్. మొత్తానికి తను కృంగిపోయింది. ఒంటరితనంతో, సమాజం అనే మాటల వల్ల తను పెళ్లి చేసుకోకుండానే జీవితాన్ని ముగించేసుకుంది. కాని వెళ్లిపోయే ముందు తను రాయ్పూర్ని శపించింది. ఏమనిందంటే ఇక ఈ ఊర్లో ఏ అమ్మాయికి పెళ్ళనేది జరగదు అని, ప్రతి అమ్మాయి గుండుతోనే పుడుతుంది అని. అప్పటినుంచి రాయ్పూర్లో ప్రతి అమ్మాయి అదే తలరాతను అనుభవిస్తోంది. నేను కూడా వాళ్లల్లో ఒకదాన్ని. నిజంగానా? దీని నుంచి విముక్తి పొందే దారి ఏమీ లేదంటారా? లేదు. నేను నా ఈ నిజాన్ని ఇంతవరకు ఎవరి దగ్గర దాచలేదు. మీ దగ్గరే దాచాను. ఎందుకంటే నేను నిజంగా నా నుండి నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు. నేను అనుకున్నాను బహుశా ఇవాళ కాకపోతే రేపైనా మీకు నిజం చెప్తాను అని. మీరు కూడా నా బాహ్య సౌందర్యాన్ని చూడకుండా నా గుణాల ఆధారంగా నన్ను స్వీకరిస్తారు అనుకున్నాను. కానీ నేను పొరపాటు పడ్డాను. ఈ ప్రపంచంలో బాహ్య సౌందర్యానికే ఎక్కువ విలువ. సరే, వదిలేయండి. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం రాహుల్. ఇక నేను వెళ్తాను. మొత్తానికి నేహ తన నిజాన్ని దాచడానికి కారణమేంటో రాహుల్ తెలుసుకున్నాడు. తను లోపల నుంచి పూర్తిగా కదిలిపోయాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా వెతకాలి అని తను ఆలోచించాడు. కాని వీటన్నిట్లో తను ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాడు. తను నేహాని తప్పకుండా పెళ్లి చేసుకోవాలని. తను అబద్ధం చెప్పినందుకు కోపమైతే వచ్చింది, కాని నిజం విన్నాక అది పోయింది. తను తెలుసుకున్నాడు బాహ్య సౌందర్యం కంటే అసలు సౌందర్యం మనిషి మనసు అని తెలుసుకున్నాడు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుటుంబాన్ని నేహాతో కలిపాడు. ఇంతవరకు జరగని విషయం ఇప్పుడు జరిగింది. రాయ్పూర్ వీధుల్లో ఒక పెళ్లి బాజా మోగింది. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. నువ్వు నా కోరికను నెరవేర్చావు. నా కూతురి జీవితాన్ని మార్చావు. నీకు కోటి కోటి ధన్యవాదాలు ప్రభు. మొత్తానికి నేహాకి పెళ్లి జరిగింది. తను తన కొత్త రూపంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.